అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్? మెంటల్ హెల్త్ అంటే అందరూ స్ట్రాంగ్ గానే ఉంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ 2 ఇంపార్టెంట్. బట్ ఫిజికల్ హెల్త్ కూడా పిల్లలు డ్యామేజ్ చేసుకుంటున్నారు. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, జంక్ ఫుడ్ తీసుకోవటం, లేకుంటే ఇర్రెగ్యులర్‌గా ఒకే పొజిషన్‌లో సిట్టింగ్ పోస్చర్‌లో ఉండటం. ఇది ఫిజికల్ యాక్టివిటీలో వచ్చే ప్రాబ్లమ్స్. ఫిజికల్ హెల్త్ స్లోగా డిస్ట్రాయ్ అవుతుంది. మోస్ట్‌లీ ఇన్‌డిసిప్లిన్ ఫుడ్ హ్యాబిట్స్. మెంటల్ హెల్త్ అంటారా? లైక్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. ఎవరో వచ్చి మిమ్మల్ని ఒక మాట అన్నారు. దాన్ని మీరు బ్రెయిన్‌లో పెట్టుకొని డే అంతా వేస్ట్ చేసుకున్నారు. నష్టం ఎవరికంటే? మనకి. అనేవాడు అనేది ఉంటే ధైర్యంగా వచ్చి ముందు అనేసి వెళ్తారు. అనేసి వెళ్ళిపోయి రోడ్డు మీద ఆగకుండా ఉంటే పెరిగేవాళ్ళు. పట్టించుకోవాల్సిన పని లేదు. సోషల్ మీడియా ఏవేవో చూస్తూ ఉంటాం. తెలియకుండా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్‌తో అన్‌వాంటెడ్‌గా ఎక్కువ మాట్లాడుతుంటాం. యూ టాక్ సరదాగా ఉండు. బట్ దాంట్లో నెగెటివ్ మాట్లాడకు. పాజిటివ్. మీ హెల్తీనెస్, మీ హ్యాపీ మీరు నవ్వుకోవడం చూడండి. అంతేగాని వాళ్ళని ఎవరినో బుచరింగ్ చేయడం, వీళ్ళని బుల్లింగ్ చేయడం అలాంటిది వద్దు. దీనివల్ల ముందు మీ బ్రెయిన్ టాక్సిక్ అవుతుంది. ఇలా స్లోగా మీ మెంటల్ స్టెబిలిటీని కోల్పోతారు. తక్కువ మాట్లాడండి. తక్కువ మందితో హెల్తీగా మాట్లాడండి. లైక్ మాట్లాడే ప్రతి మాటకు ఒక మీనింగ్ ఉండాలి. మనం జోక్ చేసినప్పుడు పక్కన మన క్లోజ్ ఫ్రెండ్ అయితే కొంచెం గట్టిగా జోక్ చేయొచ్చు. బయట వెళితే చూసి మాట్లాడాలి. ఎవరో ర్యాండమ్ పర్సన్ నుంచి ఏదో స్టేట్మెంట్ నీ వల్ల ఏం కాదురా అన్నాడు. ముందు ఆ వ్యక్తికి నన్ను జడ్జ్ చేసేంత ఎబిలిటీస్ ఉన్నాయా? ఇప్పుడు నేను దాన్ని పట్టించుకోవాలా? ఇది నాకు ఇప్పుడు అవసరమా? అని ఒక బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోగలగాలి. లేదు అంటే ప్రతి చిన్నది ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైటింగ్ ఫేస్ పెయిన్ పడుతుంది ఇప్పుడు. గెటింగ్ డిస్టర్బ్డ్. ఎవ్రీ మైక్రో థింగ్ విల్ క్రియేట్ ఎ డిస్టర్బెన్స్. సో డోంట్ టేక్ దాన్ని ఎవ్రీథింగ్. ఓవర్‌కమ్ చేయాలి. డోంట్ టేక్ ఎవ్రీథింగ్. డోంట్ టేక్ ఎవ్రీథింగ్. కొన్ని సమస్యలు ఉంటాయి ఇంట్లో. సార్ నా ఇంట్లో సమస్యల వల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను సార్. మీరు ఏమైనా వాటికి సొల్యూషన్ ఇవ్వగలరా ఇప్పుడు? లేదా లీవ్ ఆఫ్. లీవ్ ఆఫ్. ఈ పని చేయి. ఈ పనే దానికి సొల్యూషన్. నువ్వు పని చేయకుండా అదే ప్రాబ్లమ్ అని ఆలోచిస్తూ కూర్చుంటే యూ బికమ్ అనదర్ ప్రాబ్లమ్ కదా. నేనేమంటానంటే సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్కి కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఆ స్పేస్ ఇస్తే సొల్యూషన్ అదే వస్తుంది. ప్రాబ్లమ్ ఆటోమేటిక్గా అదే సాల్వ్ అయ్యే వే దొరుకుతుంది మీకు. బట్ పిల్లలు ఏమంటారు నాకు ఇప్పటికిప్పుడు కావాలి. ఐఎమ్ అనేబుల్ టు టేక్ ఇట్. లేకుంటే నాతో మాట్లాడుతున్న నా ఫ్రెండ్ ఈరోజు ఇంకొక అతనితో మాట్లాడుతున్నారు, తీసుకోలేము. ఎందుకు ఇవన్నీ? ఇలాంటి టెంపరీ థింగ్స్ పైన మనం ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టుకోకూడదు. మన పేరెంట్స్ తిండి మానేసి, నైట్ పూట నిద్రలు మానేసి, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం మానేసి మన పైన ఖర్చు పెడుతున్నారు మన మీద బాగుంటామని. వాటన్నిటికంటే చిన్న పెద్ద మనకు అవసరం అండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక స్టూడెంట్ నైట్ పేరెంట్స్ పిల్లల గురించి ఏం మాట్లాడుకుంటారో ఒక్కసారి వాళ్ళ చెవిలో పడిందంటే వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారని నాకు బాగా అనిపిస్తుంది. ఏముందిలే ఒక 1 kg చికెన్ తెచ్చుకొని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మమ్మీ గ్రేవీ తింటుంది, డాడీ పిల్లలు తిన్న బోన్స్ తింటారు, ఇతర పిల్లలకి మాత్రం మంచిగా ఫుడ్ పెడతారు. ఎంత ప్రేమ అండి. ఇది అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకొని అరే నా పేరెంట్స్ ఎండలో ఎంత కష్టపడుతున్నారు. ఆటో డ్రైవర్ల కూతురు నా దగ్గర చదువుతున్నారు, అగ్రికల్చర్ చేసే వాళ్ళ దగ్గర చదువుతున్నారు. ఎంత కష్టం అది. ఒక్క రూపాయి ఎంత వాల్యూ ఉంటుంది. తిని తినక వాళ్ళ ఏజ్ని, మెంటల్ డ్రైనేజ్ని, ఊళ్ళో ఉండే మీ అమ్మాయి చదువులేదండి, మీ అబ్బాయికి రాదండి, ఆ ప్రెషర్ ఉంటుంది. సోషల్ ప్రెషర్. అవన్నిటి ముందు మన ప్రెషర్ ఎంత అండి? ఇవన్నీ మనం పట్టించుకోవాలా? లేదు. నా పేరెంట్స్, నా టీచర్, నా చదువు. దాంట్లో భాగంగా నా హెల్త్ ఏంటి? నా ఫిజికల్ హెల్త్ ఏంటి? నా మెంటల్ హెల్త్ ఏంటి? డిస్టర్బ్ అవుతున్నావా? టీచర్ ఉంటారు ఏమంటే మీకు మేబీ పెద్ద ప్రాబ్లం అది. టీచర్కి చిన్న